అందులో కేవలం 311 మందికి మాత్రమే ఇప్పుడు అదే జాగాలో ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. నాకు తెలిసి ఏ పార్టీ పోయొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ డిమాండ్ చేయలే. కేవలం సంయుక్త పోరాటాలకు దిగిన తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఈ డిమాండ్ చేసింది. మీరు ఎక్కడ కూలగొట్టినరో అక్కడనే జాగా ఇవ్వాలి. మీరు జాగా కాదు ఇల్లు గుంజుకున్నారు, వాళ్ళది ఇల్లు కట్టియాలన్నాం. ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు రేపు జాగా ఇస్తారంట, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి గృహప్రవేశం చేపిస్తారట. ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను నేను, మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో అది ఎందుకు కూడా వన్కిరాని కాగితం, ఆ కాగితం నేను చూసిన. మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్గానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ మీరేదో కాలాన్ని వెళ్ళబుచ్చి మసిబూసి మారేడుకాయ చేసి వీళ్ళని ఏదో పక్కదవ్వ పట్టిద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఫిజికల్గా అక్కడి ప్రజలకు లేఅవుట్ చేసి ఇగో నీ జాగా గిది, ఇగో నీ జాగా గిది అని తీసుకుపోయి ప్రతి కుటుంబానికి చూపియాలి. ఇక్కడ ఇంకొకటి విషయం ఉంది, ఆ పేదవాళ్ళైనా సరే వాళ్ళ జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోని కొంతమంది 5 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది 10 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, ఇంకొంతమంది 30 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు. మరి ఇలా మొత్తం నేలమట్టం చేసిరు. మీరు అందరికీ 5 లక్షలు ఇస్తామంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల కింద. అది కూడా క్లారిటీగా